హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన సమయం మన దేవుని మాటలు ధ్యానిద్దాం. అనుదినము ఆయన పాదముల యొద్ద కనిపెట్టి ఆయన అందించేటువంటి సందేశాలను ఆలకించడం ద్వారా ఆధ్యాత్మికంగా మనం బలపడుతున్నాం, భద్రపరచబడుతున్నాం. చెప్పాలంటే ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతున్నాం కదండి. ఇంచుమించు 4 సంవత్సరాల నుండి రోజు మీకు దేవుని వాక్యము ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు, అలాగే మరలా మన్నా మనకు ఎర్లీ మార్నింగ్ అందించడానికి దేవుడు సాయం చేస్తున్నాడు. వింటున్న వారు ఎంతగానో ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని తెలియజేస్తున్నారు. అదని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. రండి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, మరొకసారి మా హృదయానికి అవసరమైన, మా జీవితానికి అవసరమైన నీ సందేశమును అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో మాట ఉందండి, మనము నిన్నటి వారివి కాదు. నిన్న అంటే జరిగిపోయింది. నిన్నటిని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే ముందుకు సాగలేం కదండి. నిన్న జరిగినది, మొన్న జరిగినది, మన బ్రతుకులో గత దినములలో జరిగిన బాధలు, వేదనలు, అపజయాలు, అవమానాలు, నిందలు, అసంతృప్తిని మనం మళ్ళీ 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 గుర్తు చేసుకుంటూ ఉండటం వలన ఏమైనా ప్రయోజనం ఉందా? ముందుకు సాగకుండా మనం మరింతగా కృంగిపోతుంటాం. అందుకనే బైబిల్ చెప్తుంది, నిన్నటిని గురించి, రేపటి గురించి చింతించకండి. రేపు నిన్న మనది కాదు, రేపు మనది కాదు. ఇదే అనుకూలమైన సమయం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో, ఎలా చేయగలమో, ఏం చేయాలనుకుంటున్నామో నీవు నిర్ణయించుకుంటే మళ్ళీ నీవు దుఃఖపడన అవసరం లేకుండా, రిగ్రెట్ అవ్వక్కర్లేకుండా, మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకొని అయ్యయ్యో అనిపించే స్థితికి పోకుండా, ముందు గురించి ఆలోచిస్తూ గాలిలో మేడలు కట్టుకుంటారు కొంతమంది. రేపేం చేద్దామా అని ఆలోచిస్తూ ఇవాళ సమయాన్ని పోగొట్టుకొని ఏమీ చేయలేని వారు, సాధించలేని వారిగా మిగిలిపోతున్నారు. కాబట్టి ఏనాటి కీడు ఆనాటికి చాలు అని ప్రభు చెప్పాడు. ఇంకో విధంగా చెప్పాలంటే, ఏనాటికి ఆనాడు ఆయన మనకు కావలసిన సహాయాన్ని అందిస్తాడు. అనుదినము, ప్రతిదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. నిన్నటి అనుభవాల మీద మనం ఆధారపడి బతకటం కానీ, నిన్నటి అపజయాలను తలంచుకొని మనం కృంగటం కానీ మనకు మంచిది కాదు. మనం ఈరోజు దేవుని ప్రణాళిక ఏంటి అని ఎరిగి మనం ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 13వ వచనంలో అంటున్నాడు, సోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకోవడను, అయితే ఒకటి చేయుచున్నాను, ఒకటి 100 చేయకండి. 100 చేయలేము ఒకేసారి. 100ను సాధించలేము. అనేకమైన విషయాలు పెట్టుకుంటే ఏది చేయలేము. మార్తతో ప్రభు చెప్పాడు కదా, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు. అనేకమైన పనులు పెట్టుకొని ఇది అవ్వలేదు, అది అవ్వలేదు, ఇది జరగలేదు, అది జరగలేదు, ఇక్కడికి వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళలేదు అనుకునేవాడు తన సమయంలో ఏది సాధించలేడు. ఆతురపడటం వల్ల, దుఃఖపడటం వల్ల, ఊరకే ఆలోచించుకుంటూ కూర్చోవటం వల్ల మన బ్రతుకులు ఏది సాధించలేదు కదండి. ఒకటి చేస్తున్నాను. ఏంటి ఒకటి? ఈరోజు చేయవలసింది ఏంటి? ఈరోజు నాకు ముఖ్యమైనది ఏంటి? నా దేవుని ప్రణాళికలో ఈ రోజు కొరకు నాకు ఏమి కలిగి ఉన్నాడు అని ఎరగటం మనం నేర్చుకుంటే ధనులు మొత్తం. ఒకటి చేయుచున్నారు. ఏంటది? వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను.
వెనుకున్నవి మర్చిపోకపోతే ముందుకు సాగలేం, అక్కడే స్టక్ అయిపోతాం. నీ వెనకటి అనుభవాలన్నీ, నీ వెనకటి జీవితం ఈ రోజుకు పనిచేయదండి. ఒకవేళ అది ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఒకవేళ అది గొప్ప జయాలు అయి ఉండొచ్చు. గత దినాల్లో నువ్వు విఫలుడు అయ్యావని ఈరోజు కూడా విఫలవుతావు ఎందుకు అనుకుంటావు? అప్పుడు ఫెయిల్ అయ్యాను, మళ్ళీ ఇప్పుడు ఫెయిల్ అవుతానని ఎందుకు అనుకుంటావు? గతంలో నేనేమీ సాధించలేకపోయాను, ఇంక అందుకట్టి ఇంక నా బతుకులో ఏమీ సాధించలేను అని ఎందుకు అనుకుంటారు? చాలామంది అదే కదండి, ఇంక నా బతుకు వేస్ట్, ఇంతవరకు నేనేమీ సాధించలేదు. వెరీ గుడ్. అలాంటి కన్విక్షన్ వచ్చిందంటే నీకు చాలా ధన్యుడు. ఇంతవరకు నేనేమీ సాధించలేదు, ఈ రోజు నుంచి నేను సాధిస్తాను తీర్మానించుకో. ఈ రోజు నుంచి నేను నా ప్రభు సహాయంతో సాగుతాను. ఈ రోజు నుంచి ప్రభు వైపు చూడటం నేర్చుకుంటాను. ఈ రోజు నుంచి నీ వాక్యాన్ని నేను చదువుతాను. ఈ రోజు నుంచి మోకరించి ప్రార్థిస్తాను. ఈ రోజు నుంచి నా మనస్సాక్షిని కాపాడుకుంటాను. నిర్ణయం చేయండి. గతంలో చేసిన తప్పులు తలుచుకుంటూ కుమిలిపోతూ ఏడ్చుకుంటూ కూర్చోవడం వల్ల ప్రయోజనం ఏముంది? ఒప్పుకున్న పాపం క్షమించబడిందని విశ్వసించు. ఒప్పుకుంటే ఆయన క్షమిస్తానన్నాడు, కడిగేస్తానన్నాడు కదా. గతము దాన్ని నీ వెనుకున్న వాటిని మరచిపోవాలి. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నా. ఇది మొదలుకొని నేను నిన్ను ఆశ్రదిస్తానంటున్నాడు ప్రభు. ఇదే అనుకూల సమయము, ఎప్పుడు చదివినా అది ఇప్పుడే అని ఉంటుంది చూడండి. ఇదే నీ జీవితాన్ని కొత్త ప్రారంభంగా చేసుకో. గతంలో ఉన్న వాటిని మర్చిపెట్టండి. మోషే గతంలో సకల విద్య ప్రవీణుడు, కానీ ఆ విద్యల మీద ఆధారపడటానికి ఏం లేదు ఆయనకి. ఆయన సైన్యంతో పోరాడటం లేదు, ఆయనతో పోరాడే వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు. దేవుని ప్రణాళికలు ఒకటి, మన ఆలోచనలు మరొకటి. మన సిద్ధపాటు దేవుని కార్యాలు చేయటానికి పనికిరాదండి. దేవా, నన్ను నేను ఖాళీ చేసుకుంటున్నాను, నీ తలంపులతో నన్ను నింపు అని ప్రతిరోజు మనం అడగగలిగితే మన జీవితంలో విఫలతలు ఉండవు, వృధా సమయం ఉండదు, మన జీవితం వృధా అయిపోతుంది. అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, అది జరగలేదు, అప్పుడు అలాగన్నారు, ఇప్పుడు అలాగన్నారు, ఇంకెప్పుడు అలాగంటారు అనేది ఎందుకు మీరు ఫిక్స్ అయిపోతారు, మీ మనసులో తీర్మానించుకుంటారు. అలా గతంలో నేను చేయలేకపోయాను, కానీ ఈరోజు నా దేవుని సహాయంతో నేను సాగుతాను ముందుకి. ఎస్, మిమ్మల్ని మీరే ప్రోత్సాహపరుచుకోవాలి. ఎవడో వచ్చి మీకు చెప్పాలనుకోకండి. దేవుని బిడ్డలైన వారు ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన మనల్ని ఆదరిస్తాడు, మనల్ని బలపరుస్తాడు, ఏది సరైన నిర్ణయమో అని తెలియజేస్తాడు. ఆ సరైన నిర్ణయాన్ని చేయడానికి మనకు శక్తినిస్తాడండి. అది నీ శక్తితో కాదు, నీవు అనుకున్నావు కాబట్టి సాధించలేకపోయావు. దేవుని సహాయంతో అడిగి చూడు. నువ్వు చేయలేని దాన్ని ప్రార్థించి చేసి చూడు, అది సఫలమవుతుంది. నీ జీవితంలో నీకు చేతగాని దాని కొరకు దేవుణ్ణి మొరపెట్టి దేవుని సహాయంతో చేయి, అది సాధ్యమవుతుంది. అంతేగాని గతంలో నేను ఫెయిల్ అయిపోయాను కాబట్టి, గతంలో నేను ఓడిపోయాను కాబట్టి, నష్టపోయాను కాబట్టి, ఇంకా నా బ్రతుకులో ఎప్పుడు అటువంటి ప్రయత్నం చేయను అనేటువంటి తీర్మానం చేయటం కానీ, ఆ గతాన్ని తలుచుకొని అక్కడే ఆగిపోవటం కానీ మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంత మాత్రం మంచిది కాదండి. ఎక్కడున్నావు నువ్వు ఈ రోజున? ఒకటి చేస్తున్నాను నేను, వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరిపోతున్నాను. మార్తా నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఏంటి అవసరమైనది ఒక్కటి? అవసరమైన దాన్ని చేయకుండా అవసరం లేనివి చేస్తున్నావు బట్. ఏంటి అవసరమైనది? అవసరమైనది ఒక్కటే. మరియా ప్రభు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను. ఏంటి అవసరం? ఆయన మాటలు, ఆయన దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక ఎరగటం ముఖ్యం.
గాలిని కొట్టినట్టుగా మనం ఏదో కొట్టుకుంటూ వెళ్ళిపోవటం కాదు. గురి ఎంతకు పరిగెత్తాలని బైబిల్ చెప్తుంది. అవసరమైనది ఒక్కటే, ప్రభు పాదాల దగ్గర కూర్చో, మోకరించు, ప్రార్థించు. ఈ లైవ్ అయిన తర్వాత కూడా ఒంటరిగా కొద్ది నిమిషాలైనా మీరు మోకరించి ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని ఎరుగుతారు. దేవుని కాపుదల్లో మీరు ఉండగలుగుతారు. దేవుని చిత్తంలో మీరు నడవగలుగుతారు. అప్పుడు మీరు చేసేదంతా సఫలమవుతుంది. ఓ ధనవంతుడు వచ్చాడు, నేను పరలోకం వెళ్ళాలంటే నేను అన్నీ చేస్తున్నాను, ఇంకేంటి నేను ఏం చేయాలి ఇంకా అంటే, నీకు చేయాల్సినవన్నీ చేస్తున్నావు. నీకు ఒకటి కొదువుగా ఉంది, ఒక్కటే కొదువు నీకు. ఏంటంటే నువ్వు డబ్బుని ప్రేమిస్తున్నావు, డబ్బుతో పరలోకం వెళ్ళాలనుకుంటున్నావు, డబ్బుతో మంచి కార్యాలు చేయాలనుకుంటున్నావు. కాబట్టి నీకు కలిగిన దాన్ని అమ్మేసి పేదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించమంటే పాపం అతను ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడట. ఒక్కటి కొదువు ఉన్నా మన జీవితంలో ముందుకు సాగలేమండి. ఒకటే కదా అనుకోవద్దండి. ఆ ఒకటే మనల్ని బలహీనపరుస్తుంది. ఒక కుండకి ఒక చిల్లే ఉంది, ఒకటే కదా, చిన్న చిల్లే కదా అని వదిలిపెడితే ఒక రోజులో ఆ కుండ ఖాళీ అయిపోతుంది. చూడండి, మన ఆధ్యాత్మిక జీవితంలో కొరతలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. నిన్ను నీవే ఎక్స్క్యూజ్ చేసుకోవద్దు. ప్రభు దగ్గర తీసుకెళ్ళి క్షమాపణ అడగండి. ప్రభు పాదాల దగ్గర వదిలిపెట్టిన తర్వాత ఇక దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. అక్కడితోటే ముందుకు వెళ్ళిపోవాలి. ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలి. దావీదు అన్నాడు, నీ వద్ద ఒక్క వరం అడిగితే నీ దాన్నే కోరుకుంటున్నాను. ఏంటా వరం? దేవుని ఆవరణలో కూర్చోవాలని, నీ ప్రసన్నతను చూడాలి, నీ సన్నిధిలో ఆనందించాలి, నేను చూస్తూ ఉండాలని. హల్లెలూయా. ఆయన ఒక రూపంలో లేడు, ఒక మనిషి రూపంలో లేడు, ఒక దూత రూపంలో లేడు. ప్రభు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆయన్ని చూడటం బట్టి ఆయన గుణగణాలను ఆయన వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన వాక్యం చదువుతున్నప్పుడు ఆయన్ని చూస్తున్నట్టే ఉంటుంది. నాకైతే ఆయన మనతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. అందుకే వాక్యాన్ని చదువుతున్నప్పుడు మీకు జీవితంలో ఎన్ని పనులున్నా అన్ని పక్కన పెట్టి మొదటి పని దేవునికి, మొదటి సమయం దేవునికి. ఒక్క వరం అడిగాను, ఏంటంటే నాయన నేను రాజుని, చాలా బిజీ. మరి చాలామంది చూడండి, చిన్న చిన్న ఉద్యోగాలు ఇంకా బిజీ. పాపం ఒక ఉన్నతమైన పదవికి వచ్చిన వాళ్ళు సంతకం పెట్టి పోతాడేమో కానీ అక్కడ బండ చాకరీ చేసే ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయీస్ని ఆ కంప్యూటర్ దగ్గర కూర్చొని రాత్రి అనక పగలనక పాపం ఎంత ప్రయాసపడుతున్నారో చూడండి. సండే డ్యూటీ, మండే డ్యూటీ, ఓవర్ డ్యూటీ, నైట్ డ్యూటీ. వీటి మధ్యలో మనుషుడు మానసికంగా కృంగిపోతున్నాడు, శారీరకంగా బలహీనవుతున్నాడు, ఆధ్యాత్మికంగా పతనమైపోతున్నారు. అవసరమైనది ఒక్కటే, మొదట దేవుని సన్నిధి, ఆ తర్వాత ఏదైనా సరే. మొదట దేవుణ్ణి వెతకండి, దేవుని మాటలు వినండి ఉదయమే. ఆ తర్వాత మీరు చేయనంతా సఫలమవుద్ది. మీరు గంటలు గంటలు చేసేది నిమిషాల్లోనే ముగించగలుగుతారు. ఎందుకంటే మీ చేతుల్లో దీవెన ఉంటుంది. అవును, ఒక్కటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను. ఒకటే నీకు కొదువుగా ఉన్నది. నీవు కలిగిన దాన్ని, నాకంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించొద్దు. కలిగిన దాన్ని అమ్మి పేదలకు ఇచ్చిన నువ్వు నన్ను వెంబడించు. మార్తా ఒకటి కొదువుగా ఉన్నది, ప్రభు పాదముల దగ్గర కూర్చొని ప్రార్థించటం. దావీదు ఒక్క వరం అడుగుతున్నాను, యెహోవా మందిరంలో నా జీవితకాలం అంతా గడపాలని, ఆయన ముఖదర్శనం చేసుకోవాలి. యేసండి, యేసుక్రీస్తును నమ్మిన వారికి గొప్ప నిరీక్షణ ఉంది. ఏంటంటే ఆయన మన పాపములు క్షమించినప్పుడు మనం పరలోక రాజ్యం వారసులం అవుతున్నాం. మన పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. యుగ యుగములు తరతరములు దేవునితో కూర్చుండి ఆయనతో రాజ్యం వెళ్ళబోతున్నాం, సహవాసం చేయబోతున్నాం, ఆరాధించుకోబోతున్నాం. కాబట్టి ఏది ప్రాముఖ్యం? నిరంతరం ఉండే పరలోక రాజ్యం కొరకు మనం సిద్ధపడటం, ఆధ్యాత్మిక జీవితానికి ప్రథమ ఫలం ఇవ్వటం, ప్రథమ స్థలం ఇవ్వటం మనం నేర్చుకుంటే ముందుకు సాగలుగుతాం, గొప్ప కార్యాలు చేయగలుగుతాం, ప్రభువును మహిమపరచగలుగుతాం. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నానన్న పౌలు వలె ఈ రోజు నుండి
గతాన్ని తలుచుకొని దుఃఖపడొద్దు, గతాన్ని తెలుసుకొని బాధపడొద్దు, గతాన్ని తలుచుకొని కృంగిపోవద్దు. గతంలో ఉన్న విఫలతను తలుచుకొని బలహీనలైపోవద్దు. కానీ యేసు వైపు చూచుచు ముందున్న పందెంలో ఓపికతో పరిగెడుతూ ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, ఎన్నోసార్లు ఆయన అప్పుడు అలాగైంది, ఇప్పుడు ఇలా అయింది, వాళ్ళు ఇలా అన్నారే, వీళ్ళు ఇలా అన్నారే అనే ఆలోచనలతో నాయన మానసికంగా కృంగిపోయేవారిగా మేము ఉండక తండ్రి, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడేటువంటి మనస్సును మాకు దయచేయి. యోనదన ధ్యానంలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరు నాయన నీ ప్రణాళికలో ఉండనట్లు, నీ ప్రణాళికలో నీవు ఆశించిన స్థాయిలో ప్రతిరోజు నీతో సహవాసము చేయుటకు, నీ ప్రేమను గురించి ఇతరులకు తెలియజేయుటకు, మన నమ్మకాలతో నాశనం అయిపోతున్న ప్రజలకు నిజదేవుడైన క్రీస్తుని గురించి ప్రకటించుటకు మా ఒక్కొక్కరిని సహాయం చేయము. క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడేయుడును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. తప్పక ప్రభు మీకు జవాబిస్తాడు. డాక్టర్ దీపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, మీ పేరు ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయటం, ఎవరికైనా ఇతరులకు షేర్ చేయటం మర్చిపోకండి. మీరు ఆధ్యాత్మికంగా బలపడాలని, అన్ని విషయాల్లో దీవించాలని ఆశిస్తున్నాం. మీ ప్రార్థన అవసరాలు అన్నీ పరిశీలించి ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రేపు ఉదయం 7 గంటలకు అన్నదాన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనను గాక. హల్లెలూయా. కలగట పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి, హౌరా ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రపంచితమైతే ఈ ఏప్రిల్ నెల 17వ తారీఖు 18వ తారీఖు 2 రోజులు కలకత్తాలో మీటింగ్ జరిపించడానికి వస్తూ ఉన్నాం. మీరందరూ వస్తారని తెలుగు టీవీ కార్యక్రమాలు చూస్తున్నవారు, హిందీ కార్యక్రమాలలో వాక్యం వింటున్నవారు, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని కోసం ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము కలగడ వస్తున్నాం. రండి, ఈ 2 మీటింగ్స్లోనూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, ఏప్రిల్ 17వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి 9:30 వరకు ఒక్క మీటింగ్ మాత్రమే ఉంటుంది. బెరక్పూర్లో ఈ మీటింగ్ ఉంటుంది. చిరునామా గమనించండి, అసెంబ్లీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, నియర్ కంటోన్మెంట్, బరక్పూర్, కోల్కతా. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పంపించండి. అలాగే ఏప్రిల్ 18వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు కలకటాలోని ధర్మశాలలో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. తప్పకుండా హాజరవ్వండి. చిరునామా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ధర్మశాల, కోల్కతా. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. అలాగే 8939393939 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. లింక్ మీకు పంపించడానికి మీరు సహకరించిన వారు అవుతారు. రండి, కుటుంబాలతో రండి, ప్రభునందు ఆనందిద్దాం, ప్రభు వాక్యాన్ని నేర్చుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం ద్వారా బలపడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికే మేము ఇంత దూరం మీ దగ్గరకు వస్తున్నాం. రండి, దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. తప్పకొస్తారు కదా.